తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన ప్రకటన అండి. ఏంటి ఆ ప్రకటన అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు 4 రోజులు ఇక జీతాలు కలిపితే శాలరీలు 73% పెంచిన ఫస్ట్ తారీఖున జీతాలే మెయిన్ వార్త వస్తుంది. ఉద్యోగులకు వేతనాలు ఇస్తారేనంటున్న బద్నం చేసిండ్రు. ఫ్రీ బస్సు తప్ప ఒక హామీ కూడా నెరవేర్చలేదని కామెంటు. ఇక 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులకు తమకు దూరం అయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వలేదంటూ బద్నాం చేశారన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్లోని ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తరఫున ఆయన ప్రచారం చేశారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు తీసుకున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిండ్రు. ఇది ఎక్కడికో పోయింది, కానీ మొదటి తారీఖున జీతాలు పడలేదనే మెయిన్ వార్త అయితే వస్తుందని చెప్పడం జరిగింది. దీనిపై త్వరలోనే ఇక సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తారని చెప్పడం